49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. భారత ఆర్థిక వ్యవస్థకు మే 19 మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి విలువ ఏకంగా 96.53 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమాసియాలో నెలకొన్న నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో దేశీయ కరెన్సీ వరుసగా 8వ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 6% పైగా బలహీనపడి ఆసియా ఖండంలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది. మంగళవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్తో పోలిస్తే రూపాయి 96.37 వద్ద కాస్త నష్టాలతో మొదలైంది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఒక దశలో 96.52 అనే రికార్డు స్థాయి కనిష్టాన్ని తాకింది. రోజంతా కేవలం 25 పైసల పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయినప్పటికీ చివరకు 96.53 వద్ద ముగిసి సరికొత్త రికార్డు నష్టాన్ని నమోదు చేసింది. ఈ పరిణామాలపై ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ సిఆర్ ఫోరెక్స్ అడ్వైజర్స్ ప్రతినిధి అమిత్ ప్రభారి స్పందిస్తూ అంతర్జాతీయ ఇంధన వ్యయాలు పెరిగిన ప్రతిసారి భారతదేశానికి డాలర్ డిమాండ్ ఒక అదృశ్య దిగుమతి విలువల భారంగా మారుతోందని విశ్లేషించారు. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ ప్రమాద కారకాల నుండి ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో రూపాయి విలువ డాలర్కు 97 మార్కు వైపు దూసుకువెళ్లే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని హెచ్చరించారు. కరెన్సీ పతనానికి తోడు దేశంలో ద్రవ్యోల్బణ ఆందోళనలు సామాన్యుణ్ణి మరింత భయపెడుతున్నాయి. ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై ₹3 పెంచిన కొద్ది రోజులకే కేవలం వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఇంధన ధరలు పెంచుతూ షాక్ ఇచ్చింది. దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో రిటైల్ ఇంధన ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు $110 వద్ద కదలాడుతుండడమే దేశీయంగా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అయితే అంతర్జాతీయంగా ఒక చిన్న ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై తాను చేయాలనుకున్న సాధ్యమయ్యే దాడిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నారని, పశ్చిమాసియా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి చర్చలకు అవకాశం ఇస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే దాదాపు 2% మేర తగ్గుముఖం పట్టాయి. రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోవడంపై ప్రపంచ బ్యాంక్ మాజీ ముఖ్య ఆర్థికవేత్త ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలోనే భారత రూపాయి డాలర్తో పోలిస్తే ఏకంగా 11.2% పడిపోయింది. దీనికి కేవలం అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని మాత్రమే బూచిగా చూపలేం. గత 22 నెలలుగా భారతదేశంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపు 0కు సమానంగా పడిపోయాయి. ఈ లోపాన్ని తక్షణమే సరిదిద్ది నియంత్రించకపోతే దేశంలో ద్రవ్యోల్బణం ఊహించని స్థాయికి పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుంది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత ప్రియమై దేశీయంగా అన్ని రంగాలపై ఈ ప్రభావం పడే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.